రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో రిజర్వ్ బ్యాంకు దగ్గర 3,30,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్రాన్ని, ప్రజలను రిజర్వ్ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అన్ని తానే నడిపిస్తున్నటువంటి తెర వెనుక ముఖ్యమంత్రి నారా లోకేష్ నాయుడు, వీరు ముగ్గురు కూడా ఎన్నికల ముందు సంక్షేమ కార్యక్రమాల్లో గాని, అభివృద్ధిలో గాని జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తాం, అద్భుతంగా చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచి పెడతాం అని చెప్పని ప్రగల్భాలు పలికినటువంటి వీరు, అది ప్రగల్భాలు కాకుండా అన్నిటినీ వదిలి ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా ఆయన్ని దాటేసినందుకు మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం 3,31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే 5 ఏళ్లు అంటే 60 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సుమారుగా 2,40,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు అందిస్తారు. 60 మాసాల్లో చేసినటువంటి 3,31,000 కోట్ల రూపాయల అప్పుని రికార్డు స్థాయిలో 22 మాసాల్లో అద్భుతమైన సృష్టి ద్వారా, సంపద సృష్టి ద్వారా 3,33,321 కోట్ల రూపాయలు నిన్నటి మంగళవారం అప్పుతో వారం మంగళవారం అప్పుకు బొచ్చుచ్చుకుని రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారి యొక్క అప్పు 20 రాష్ట్రానికి ప్రజలను తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పు 22 మాసాల్లో 3,33,321 కోట్ల రూపాయలకి చేరి జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాల్లో చేసినటువంటి అర్థవంతమైన అప్పుని శరవేగంగా దాటి రికార్డు సృష్టించినందుకు, అప్పు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని శరవేగంగా అధిగమించినందుకు, దాటేసి రికార్డు సృష్టించినందుకు